మీడియా మిత్రులకి పిలవగానే వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సైదులు, ఇంటి పేరు లింగం. పందిళ్ళపల్లి గ్రామం నుంచి వచ్చాము. పందిళ్ళపల్లి చెరువు 2 times కూడా శివప్రసాద్ గారు పందిళ్ళపల్లి రావడం జరిగింది. ఎందుకు వచ్చారంటే, మేము పందిళ్ళపల్లి చెరువులో 48 మంది కొత్త సభ్యుల్ని ఎక్కించాలని చెప్పి, తండ్రులు చనిపోయిన వారసత్వం ఎక్కించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి అప్లై చేసుకున్నాము. దానికి రెస్పాన్స్గా శివప్రసాద్ గారు 2 times మా ఊరు రావడం, విజిట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు ఒక్కొక్క సభ్యుల దగ్గర 48 మంది సభ్యుల దగ్గర ఒక్కొక్కటి దగ్గర 6,000 రూపాయలు తీసుకున్నారు. నేను తీసుకున్నా అని ఒప్పుకోవడం కూడా జరిగింది. 6,000 అని చెప్పి తీసుకున్నాను అని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఏంటంటే, ఈ ఒప్పుకున్నాక నేను కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తానని శివప్రసాద్ గారు అన్నారు. ఏడీఎఫ్ ఆఫీసర్ శివప్రసాద్ గారు అన్నారు. దాని తర్వాత మాకు సమాచారం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చేపలు పట్టడం జరిగింది పందిళ్ళపల్లిలో. చేపల చెరువు సర్పంచ్ లింగనబోయిన వెంకటేశ్వర్లు, బుజ్జి అంటారు. తను మాట్లాడే వైఖరి కానీ, తను చేసే విధానం కానీ, సభ్యులకి సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వాల్సింది, ఫైనల్ 3 కేజీల చేపలు ప్లస్ ఇంకా డబ్బులు ఒక 3,000 ఇవ్వాల్సి ఉంది. 1,500 ఇంత ముందు ఇచ్చారు. 1,500 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. 1,500 డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అడిగితే 1,500 కాదు వచ్చింది. మీరు కలెక్టరేట్లో అప్లై చేశారు, నా మీద కంప్లైంట్ చేశారు. శివప్రసాద్ గారు వచ్చారు. 2 times శివప్రసాద్ గారిని తీసుకొచ్చారు. మీరు వచ్చినప్పుడల్లా 30,000 ఇవ్వడం జరిగింది. 60,000 నేను ఇచ్చాను. ఏం చేస్తారు మీరు? ఏం పీకుతారు? మీ అమ్మల దగ్గర నుంచి బూతులు మాట్లాడుతూ, నిన్న నేను బంకులో పనిచేస్తున్నాను, నిన్న వచ్చి డబ్బులు ఇవ్వలేదు మామయ్య అని అడిగితే, నువ్వోడు అడగటానికి నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం పీకుతారు మీరు? చెరువు సర్పంచ్ అయినాక 6,000 తీసుకున్నాక ప్లస్ ఈ చేపలు పట్టే ముందు ఇవ్వాల్సిన డబ్బులు పే చేసి, ఈ 48 నెంబర్లు కొత్త పేర్లు ఎక్కించిన తర్వాతే చేపలు పడతా అని చెప్పి సూరారెడ్డి గారి దగ్గర మాట్లాడిండు. ఇప్పుడేమో ఏం పీకుతారు అని అమ్మలు అబ్బలు అన్నది పిచ్చిగా తిట్టాడు. నిన్న బంకులో నేను వర్క్ చేస్తూ ఉండగా సైజాని అనే అతను వైస్ ప్రెసిడెంట్, అతను ఫోన్ చేసి, మంచిగా రాకపోతే బాగుండదు, మాకు లేవు ఆ గ్రూపులు, మేము పెట్టుకోలేమని. మీకు ఏమైనా అన్యాయం చేస్తే పెట్టండి, నో ప్రాబ్లం. మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే దానికి అమ్మనాబూతులు తిట్టుకుంటూ, బొప్పారం శిలార్ అనే అతన్ని, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు అనే అతన్ని కలెక్టరేట్లో అప్లై చేస్తే, మాకు అన్యాయం జరిగిందని అప్లై చేసిన పెయింటింగ్ వీరభద్రాన్ని అమ్మనాబూతులు, అమ్మల దగ్గర నుంచి పిల్లల వరకు బూతులు తిడుతూ, దూషిస్తూ, ఏం చేస్తావు, ఏం పీకుతారు, ఏం చేస్తారు అన్నట్టు ఇంకా నేను చెప్పలేకపోతున్నాను మీడియా ముందు. ఇంకా చాలా మాట్లాడిండు. ఇది జరిగింది. దీన్ని కొంచెం మీడియా మిత్రులు దీన్ని వైరల్ చేసి కొంచెం మాకు న్యాయం జరిగించాలని, ఎవరిని పడితే వాళ్ళని ఎవరి సమాధానం ఎవరు గట్టి పొరపాటు చేసిండు, జరిగిపోయింది. పొరపాటు ఒప్పుకున్నాడు, తనే ఒప్పుకున్నాడు, రికార్డు ఉంది. జరిగింది ఎవరు అడిగితే వాళ్ళని, పిల్లల్ని, అమ్మల్ని బూతులు, చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్నాడు. దీన్ని సీరియస్గా తీసుకోగలరని మీడియా ముఖంగా నేను కలెక్టరేట్ గారిని అడుగుతున్నాను. సార్, మాకు కొంచెం న్యాయం జరిగించండి సార్. ఎవరిని పడితే వాళ్ళని తిడుతున్నారు. నేను బంకులో పనిచేసుకుంటున్నాను. పిచ్చిగా తిడుతున్నాడు. అమ్మల దగ్గర నుంచి చెప్పుకోలేని విధంగా తిడుతున్నాడు. ఈ ఆగడాలను అరికట్టండి ప్లీజ్ సార్, మిమ్మల్ని వినిపించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈరోజే ఈ శివప్రసాద్ గారు ముందే ఒప్పుకున్నాడు. దానికి మాకు ఏంటంటే, ఇదిగో ఉందిగా, ఉంది చూడు ఆ పేపర్. లింగనబోయిన వెంకటేశ్వర చెరుకు సర్పంచ్ ఇచ్చారు. మేము కలెక్టరేట్కి పంపిస్తుంటా ఉన్నారు. ఏడీ గారి దగ్గర ఉన్నది, ఆయన రాసిచ్చిన లెటర్ ప్లస్ నేను ఒప్పుకున్నాను, 40,000 6,000 లెక్క సభ్యుల దగ్గర తీసుకున్నా అని చెప్పేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఏడీ గారి ముందే సైన్ చేశారు ఒప్పుకున్నట్టు. దాని తర్వాత ఏడీ గారు నన్ను ఒకసారి లెటర్ని
ఒక ఫోటో తీసుకుంటాం. మరి ఆయన రాసిచ్చింది చెప్పారు కదా, మేము కూడా రాసిచ్చి చెప్పాలి కదా సార్ అంటే, లేదమ్మా అది నేను కమిషన్ పంపించుకోవాలి, సీక్రెట్ ఉండాలి, మీకు ఇవ్వాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పి మాకు ఇవ్వకుండా వెళ్ళాడు. ఆ రోజే అది ముట్టుకుంటే వెళ్తున్నాడు మళ్ళీ మా దగ్గర రిజిస్టింగ్ చేసి, సార్ మాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్పకుండా మీరు ఇట్లా వచ్చారు అట్లా వెళ్ళిపోతున్నారు, ఏం చెప్పాలి కూడా చెప్పలేదు సార్ అని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్లీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము కలెక్టర్ గారికి మళ్ళీ ఇంకో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు జరిగింది. ఏ- 149 సార్, దీంట్లో 149 మంది సభ్యులు. ఈ సభ్యులకి ఒక్కొక్కరికి 3,000 చొప్పున ఒప్పుకున్నారు. 3,000 ఇవ్వాలి కదా, 3,000 1,500 ఇంత ముందు ఇచ్చారు. ఈ 1,500 అడుగుతుంటే ఏడీ గారు వచ్చారు. ఏడీ గారు 2 సార్లు వచ్చినప్పుడు నేను ఖర్చు పెట్టాను. ఈ 1,500లో 200 తగ్గించి 1,300 ఇస్తాము. అడగటానికి మీరెవరు? నేను ఎంత ఇస్తే అంత తీసుకోవాలి రుబాబుగా. ఇప్పుడు అందుకే సభ్యులందరినీ తీసుకొస్తాం. 49 అదే ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఇప్పుడు పందెలపల్లి బంకు దగ్గర ఉన్నారు, అక్కడ శీలారుని తిట్టిండు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరని తిట్టిండు, తన పెయింటింగ్ నా ముందే జరిగింది. ఇదంతా నా ముందే జరిగింది. నా ముందే తిట్టిండు, నన్ను కూడా తిట్టిండు. 6 నెలల క్రితం కలెక్టర్ గారికి మేము సభ్యులందరం కలిసి లెటర్ ఇవ్వటం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారిని కలిసిన రోజు ఏడీ గారిని పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు ఏడీ గారు ఒక వారం తర్వాత మళ్ళీ పందలపల్లి వచ్చారు. పందలపల్లి వచ్చి సొసైటీ అధ్యక్షుడినను మిగతా కార్యవర్గ సభ్యులను పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు మేము మొత్తం సొసైటీలో 150 మంది సభ్యులు ఉన్నారు. 150 మందిలో 50 మంది తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ 50 మంది తల్లిదండ్రులు చనిపోయిన వారి కింద వాళ్ళ కొడుకులకి సభ్యత్వం ఇవ్వాలి, రూల్ ప్రకారం, జీవో ప్రకారం. అయితే ఆ జీవో ప్రకారం మేము ఎక్కియమని చెప్పేసి కోరటం జరిగింది. ఎవరిని? అధ్యక్షుల వారిని. ఆయన మా దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 6,000 నుంచి 9,000 రూపాయలు, ఒక్కొక్కరి దగ్గర 9,000 నుంచి 10,000 రూపాయలు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సరే, తీసుకున్న తర్వాత మాకు ఒక 3 నెలలు టైం ఇచ్చిండు, 1 ఇయర్ టైం ఇచ్చిండు. నేను ఎక్కించిన తర్వాత మాట్లాడతా అన్నాడు. 1 ఇయర్ చూసినాం, 1 ఇయర్ అయిపోయింది. 2 ఇయర్స్ చూసినాం, 2 ఇయర్స్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ టైం నిలదీయటం జరిగింది అధ్యక్షుల వారిని. నిలదీసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మేము ఏడీ గారిని కలిసినాం, 1 నెల టైం ఇవ్వండి, నెల టైం ఇచ్చిన తర్వాత మీ పేర్లు ఆన్లైన్లో ఎక్కిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకు అన్ని టెస్టులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, అంతా జరిగిపోయింది. జరిగిన తర్వాత అంతకుముందు ఈ అధ్యక్షుల వారు ఎక్కినప్పుడు రజియా బేగం గారని ఏడీ గారు ఉన్నారు, ఆమెకి వీళ్ళు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆమె 10 గ్రామాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క సభ్యుడి దగ్గర 10,000 తీసుకున్నప్పుడు ఆమె పట్టుబడ్డ తర్వాత సస్పెండ్ చేశారు. అందులో మా ఊరు కూడా ఉంది. ఆమె సస్పెండ్ చేసిన తవాయిలో మా ఊరు కూడా ఉంది. వీళ్ళు ఏమంటారంటే, మేము అడిగితే మేడం గారికి ఇచ్చిన డబ్బులు మాకు సంబంధం లేని విషయం, ఏదైనా ఉంటే మీరు కలెక్టర్ కలవండి, లేకపోతే ఏడీ గారిని కలవండి అన్నారు. తర్వాత రజా మేడం గారు పోయిన తర్వాత ఆంజనేయ స్వామి వచ్చారు. ఆంజనేయ స్వామి గారిని కూడా మేము కలవటం జరిగింది. అదే నేనే కలవటం జరిగింది. కలిసిన తర్వాత ఆయన కూడా ఏమన్నాడంటే, ఈ సభ్యత్వాలు ఇప్పుడు ఆన్లైన్ కావు, అది ఏడీ గారి పరిధిలో ఉంది, ఏడీ గారు చెప్పిన తర్వాతనే ఈ పేర్లు మేము ఆన్లైన్ చేస్తామని చెప్పేసి ఆంజనేయ స్వామి అన్నాడు. ఆంజనేయ స్వామి కూడా ఈ మధ్య కాలంలో సస్పెండ్ చేశారు. ఆయన అవినీతికి పాల్పడ్డాడు ఇదే చెరువులో. తర్వాత ఏమైందంటే, తర్వాత శివప్రసాద్ గారు వచ్చారు. శివప్రసాద్ గారిని కూడా మేము కలవటం జరిగింది. కలిసిన తర్వాత శివప్రసాద్ గారిని కలిసిన తర్వాత ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇవ్వమని చెప్పారు. మేము ఇవ్వటం జరిగింది, కలవటం జరిగింది. కలిసిన తర్వాత కూడా ఒకరోజు మేము కలిసిన తర్వాత పందెలపల్లి ఆడిట్కి వచ్చారు. ఎవరు? ఏడీ గారు, శివప్రసాద్ గారు. వచ్చిన తర్వాత మేము 140 మంది సభ్యులకి 78 మంది 80 మంది మేము హాజరైనాం. అందులో మేము 48 మంది కొత్త సభ్యులం అక్కడికి చేరుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఆఫీసులో ఆడిట్ జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే, ఆ రోజు కమిటీ మెంబర్స్ 9 మంది,
సొసైటీ అధ్యక్షుల వారు, సెక్రటరీ, మిగతా మిగతా కొంతమంది సభ్యులు, అంటే పేర్లు సభ్యులు ఉన్నోళ్ళు అక్కడ ఐడి కార్డు ఉన్నోళ్ళ వరకే ఉన్నారు. మాకు ఎటువంటి ఆధారాలు ఏమి లేవు. కాకపోతే మీరు సభ్యులు అని చెప్పేసి గుర్తిస్తున్నారు తప్ప మాకు ఎటువంటి ఐడెంటిటీ కార్డు లేకపోవడం వల్ల మేము అతన్ని ఎదిరించలేకపోతున్నాం. మేము కలెక్టర్ గారిని కలిసి మాకు ఇట్లా జరుగుతుంది సార్, మరి ఏంటి సార్ అని చెప్పేసి మేము అడగటం కూడా జరిగింది కలెక్టర్ గారిని. కానీ అడిగిన తర్వాత ఏడీ గారిని పంపించారు. ఆ రోజు పంపించిన తర్వాత ఏడీ గారు మరి మీరు తీసుకున్న మాట వాస్తవం అని చెప్పేసి ఆ 80 మంది ముందు ఏడీ గారు సొసైటీ సెక్రటరీని, అధ్యక్షుల వారిని అడిగారు. మేము 48 మంది దగ్గర 6,000 నుంచి 8,000 రూపాయలు తీసుకున్నామని చెప్పేసి ఏడీ గారి ముందు ఒప్పుకోవడం జరిగింది అందరి సమక్షంలో. అప్పుడు ఆయన్ని ఏడీ గారు ఏమన్నారంటే ఒక లెటర్ రాసిమన్నారు. లెటర్ రాసిచ్చాడు. ఆ లెటరు ఒకసారి మేము ఫోటో తీసుకుంటామంటే ఏడీ గారు ఇవ్వలేదు. సరే మీరు ఆఫీస్కి రండి, ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను ఒక లెటర్ ఇస్తాను. నాకు ఆ రోజు నేను తెల్లారేనో 3వ రోజు పోతే తర్వాత ఇప్పుడు ఇంకా ప్రింట్ కాలేదు, ఒక వారం తర్వాత రండి అన్నాడు. వారం తర్వాత పోయిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకున్నట్టు ఒక లెటర్ ఇచ్చిండు మాకు. ఏడీ గారు కమిషనర్కి రాసిన లెటర్ ఇచ్చిండు. ఆయన మీద ఫ్రాడ్ జరిగింది, ఆయన ఈ అమౌంట్ తీసుకున్నాడు 48 మంది దగ్గర అని చెప్పేసి మాకు లెటర్ ఇచ్చారు. దీని మీద కూడా నేను గత 1-2 నెలల నుంచి తిరుగుతున్నా ఏడీ గారి దగ్గరికి. తిరుగుతుంటే ఏం చేస్తున్నానంటే ఏడీ గారు చేతి ఓటం అందిందేమో సెక్రటరీ దగ్గర నుంచి, లేకపోతే అధ్యక్షుల వారి దగ్గర నుంచి. ఎప్పుడు పోయినా కానీ నిర్లక్ష్యంగా అతను మాట్లాడే విధానంలో తేడా ఉంది. మేము అది గమనించిన తర్వాత ఎన్నిసార్లు కూడా అడిగినా కానీ సమాధానం రావటం లేదు. ఏదన్నా అడిగితే కమిషనర్ దగ్గర పోండి అంటుండు. కమిషనర్ దగ్గరకు పోయే స్థాయి మాది కాదు. పోవాలంటే ఒక రాజకీయ నాయకులను లేకపోతే ఎవరినో ఒకరు తీసుకొని పోవాలా, మీ సహకారం ఉంటే మీతో పాటు పోవాలా, మాట్లాడాలా. ఆ స్థాయి మాది కాదు. అందుకోసం మేము ఏడీ గారి దగ్గరికి ఎన్నిసార్లు, దాదాపుగా 2-3 నెలల నుంచి ఈ లెటర్ ఇచ్చిన కాడి నుంచి, ఈ లెటర్ ఎప్పుడు ఇచ్చారు మాకు 11/2/2025లో ఇచ్చారు మాకు. ఇలా 5వ నెల ఇది. దాదాపు 4 నెలల నుంచి మమ్మల్ని కనీసం తిప్పటమే కాకుండా కనీసం ఆన్సర్ లేదు. ఏం జరిగింది సార్ అంటే ఏం చెప్పట్లేదు. మరి ఎందువల్ల సార్ మా సభ్యత్వాలైనా కనీసం ఎక్కుతాయంటే వారం రోజులు అవుతుంది, 4 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది, ఆన్లైన్ అయితే అని చెప్పేసి మమ్మల్ని తిప్పడం జరుగుతుంది. మేము ఇదే విషయాన్ని ఒకసారి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. పందిలపల్లిలో పత్రికా విలేకరుల గారిని పిలిచి మాట్లాడడం జరిగింది. పందిలపల్లిలో మత్స్యశాఖలో అవినీతి రొత్తు అని చెప్పేసి వాళ్ళు కూడా రాశారు. ఇది పెద్ద రాద్ధాంతం చేశారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇక అక్కడ పందిలపల్లిలో జరగకపోవడం వల్ల కూడా మేము ఇక దీన్ని ఆశ్రయించడం జరిగింది. మన ప్రెస్ క్లబ్ని ఆశ్రయించడం జరిగింది. మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుల వారు కూడా చింతకాని మండలం రాంబాబు గారు, అతని సహకారంతో కూడా మేము ముందుకు వచ్చినాం. సరే ఏది ఏమైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని పందలపల్లి ఏది మన సొసైటీ సెక్రటరీ మీద, అధ్యక్షుల వారి మీద, కమిటీ మెంబర్స్ మీద, వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏడీ గారు వాళ్ళకి తొత్తుగా మారింది అనేది కూడా మాకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను కూడా కలెక్టర్ గారు